హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనతో ఉన్నది పౌర హక్కుల సంఘం నాయకుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు. నమస్తే లక్ష్మణ్ గారు. 50 వసంతాలు దాటిన పౌర హక్కుల సంఘానికి కాళోజీ, శ్రీశ్రీ లాంటి వాళ్ళు కూడా పనిచేశారని విన్నాను. అలాంటి సంఘానికి ప్రస్తుతం మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. చెప్పండి, అసలు ఏ సందర్భంలో, ఏ చారిత్రక నేపథ్యంలో ఈ సంఘం ఏర్పడాల్సి వచ్చిందంటారు? పౌర హక్కుల సంఘం 1973లో ఏర్పడింది. ఒక సంస్థగా నిర్మాణపరంగా 73లో ఏర్పడింది. కానీ కొంతమంది మేధావులు వాళ్ళు టైము, వాళ్ళ మనీ అంతా స్పెండ్ చేసి గ్రామాలు తిరిగేటోళ్ళు. పౌర హక్కుల కోసం చాలా కృషి చేసిండ్రు, వ్యక్తులుగా చేసిండ్రు. పౌర హక్కుల సంఘం ఏర్పడటానికి ముందు వ్యక్తులుగా చేసి చిన్న చిన్న నిర్మాణాలుగా కూడా ఒక ఉమ్మడిగా కూడా కదిలారు. అయితే చివరికి వాళ్ళు వ్యక్తులుగా చేసిన ఉద్యమం ఏదైతే ఉందో చివరి రూపం డిసెంబర్ 1973లో ఈ సంస్థ ఏర్పడింది. ఇక దానికి మొట్టమొదటి అధ్యక్షులు మీరు అన్నట్టుగా మహాకవి శ్రీశ్రీ గారు మొట్టమొదటి అధ్యక్షులు. ఆయన ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సంస్థ మొన్న మళ్ళీ 2023 డిసెంబర్కు 50 సంవత్సరాలు ముగించుకొని ఇప్పుడు 51వ సంవత్సరంలో అడుగిడింది. మొట్టమొదలు పౌర హక్కుల సంస్థ మొట్టమొదలు కేవలం రాజ్యహింసను కేంద్రంగా చేసుకొని పనిచేసిన సంస్థ ఇది. నేను అంతకుముందు మేధావులు, కొంతమంది వ్యక్తులు, ఇంటలెక్చువల్స్ వాళ్ళు చెమటోడ్చి భుజాలకు బ్యాగులు తగిలేసుకొని ఈ పని చేశారని చెప్పే కదా, వాళ్ళు కూడా అప్పట్లో జరుగుతున్న ఎన్కౌంటర్ పర్వానికి వ్యతిరేకంగా ఆ ఎన్కౌంటర్లు బూటకపు ఎన్కౌంటర్లు, అవి నిజమైన ఎన్కౌంటర్లు కావు, భారత రాజ్యాంగం ఇచ్చిన ఆ ఆర్టికల్ 21కి వ్యతిరేకమని ప్రచారం చేసిండ్రు. కనుక ఆ వరవడి ఇప్పటికి కూడా మేము 73లో ఏర్పడినప్పుడు కూడా అదే వరవడితో కొనసాగినాం. ఇదొక అంటే కేవలం రాజ్యహింసకు ప్రదానం చేసుకొని పని చేసుకునే ఒక స్వభావం అయితే, దీనికి ఉన్న రెండవ క్యారెక్టర్ ఏంటంటే, నేను చెప్తున్న ఏ మేధావులు అయితే అంతకుముందు హక్కుల కార్యకర్తలుగా పనిచేశారో వాళ్ళంతా ఏదో ఒక రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళే. అయితే కొంత చరిత్రలకు వెళ్తే పౌర హక్కుల సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగంగా ఉద్భవించిన సంస్థలే. ఎక్కడో చోట మేధావులు, ఎక్కడో చోట రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళే హక్కుల సంఘాలను ఏర్పాటు చేస్తారు. కనుక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా స్వాతంత్రం రాకపూర్వమే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో ఒక ఇండియన్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ అని ఒకదాన్ని నడిపింది. అక్కడి నుంచి దీని చరిత్ర ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళే, ఆ రాజకీయ చైతన్యం ఉన్న మేధావులే ముఖ్యంగా ఈ సంస్థలను, హక్కుల సంస్థలను ప్రారంభిస్తారు. అయితే అప్పటి కాలంలో వాళ్ళకు తోసింది ఏంటంటే ఇండియన్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్కు ఇక స్వాతంత్రం వచ్చింది కనుక దీంతో పని లేదు అనుకున్నారు. లేకపోతే అప్పటి నుంచి కొనసాగేది సంస్థ. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత అవసరం లేదనుకున్నారు. అవసరం ఉంది అనుకున్న మేధావులు ఆ ఆలోచన లేకపోవటం ఒక కారణం. 73 వరకు, 47 నుంచి 73 వరకు ఇలాంటి ప్రక్రియ లేదు. 70 వరకు అనుకోండి. 70 నుంచి వ్యక్తులుగా, మేధావులుగా, రాజకీయ నాయకులుగా, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ముఖ్యంగా విప్లవ రాజకీయాలతో అనుబంధం ఉన్న వాళ్ళు హక్కుల గురించి ఆలోచించారు. దానికి కూడా బహుశా ఒక కారణం ఉండొచ్చు. రాజకీయ నాయకులనే, రాజకీయ కార్యకర్తలనే చంపేస్తున్నారు కనుక ఎన్కౌంటర్ల పేరు మీద ఆ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ముందుకొచ్చి ఇది తప్పు, రాజ్యాంగం చెబుతున్నది ఏంటి, ఆర్టికల్ 21 ఏం చెబుతుంది, జీవించే హక్కుకు ఇది భంగం కదా, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చంపటానికి ఎవరికి ఆ చట్టాలు, రాజ్యాంగం అధికారం ఇవ్వలేదు కదా. ఈ రకంగా చంపటం అనేది వాళ్ళు పోలీసులు అయితేనేమి, యంత్రాంగం అయితేనేమి రాజ్యాంగానికి, చట్టాలకు అతీతం కాదు వాళ్ళు. కనుక కేవలం ఆయుధాలు పట్టుకున్నారనే నెపంతోనో, లేకపోతే ప్రజలను చైతన్యపరుస్తున్నారనే నెపంతో
చంపటానికి వీలు లేదు. అయితే లక్ష్మణ్ గారు, మనం సంఘ గురించి ఒకటి రెండు విషయాలు మాట్లాడుకొని మళ్ళీ ఆ ఎన్కౌంటర్ల విషయాలకు వెళ్దాము. అయితే ఈ 50 ఏళ్ళుగా పనిచేస్తున్న సంఘాన్ని కానీ సంఘంలో మనుషులని కానీ ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, ముఖ్యమైన ఘట్టాలు ఏంటి? చాలా ఇప్పుడు 51 సంవత్సరాలలో మొట్టమొదటి సంస్థ కనుక హక్కుల ఉద్యమంలో రంగంలో చేస్తున్న సంస్థ కనుక చాలా సవాళ్ళని ఎదుర్కొన్నది. ఒక్కొక్క సవాలు, ఒక్కొక్క మూలమలుపు, ఒక్కొక్క మైలురాయి ఈ సంస్థకు. అదే రాజ్యహింస దగ్గర మొదలుపెట్టి కారంచేడు, చుండూరు ఘటనలు జరిగినప్పుడు ఒక్క రాజ్యహింసకు మాత్రమే పరిమితం కాకుండా ఆధిపత్య వర్గాలు చేస్తున్న హింస కూడా మనం పట్టించుకోవాలి అని సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత 1993లో మనం రాసుకున్న ఆ లక్ష్య ప్రకటనను మార్పు చేసుకొని ఆధిపత్య వర్గాలు చేసే హింస కూడా, రాజ్యహింస ఎంత భయంకరమైందో భారతదేశ సామాజిక చరిత్రలో ఈ ఆధునిక సమాజంలో ఇంకా పాతకాలపు పోకడలు ఉండటం విడ్డూరంగా ఉంది. ఆధిపత్య వర్గాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, వివక్ష ఉంది, అంతరాలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, అంటరానితనం ఉంది. వీటికి వ్యతిరేకంగా కూడా మన లక్ష్య ప్రకటనలో చేర్చుకొని పోరాటం చేయాలని మాకు కొంత కనువిప్పు కల్పించింది ఈ అస్తిత్వ పోరాటాలు. ఈ అస్తిత్వ పోరాటాలు ముందుకు తీసుకొచ్చిన ఆ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి మా లక్ష్య ప్రకటనలో భాగం చేసుకొని ఆధిపత్య వర్గాలు నిత్యం కొనసాగించే హింస, ఎన్కౌంటర్లు, రాజ్యం చేసే హింస ఎప్పుడో ఒకసారి అడపాదడపా ఉంటుందేమో, కానీ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కుల హింస, ఆధిపత్య హింస, అంటరానితనం ఇది ప్రజలు భరించలేనిగా ఉంటుంది కనుక మేము మార్చుకొని అటువైపు కూడా పోయినాం. ఎప్పుడైతే ఒక్క రాజ్యహింసకు పరిమితం కాకుండా ఆధిపత్య హింసలకు ఎప్పుడైతే ఆ కార్యక్షేత్రంలో పార్ట్ చేశామో అక్కడి నుంచి ఒక రాజ్యము కక్ష కట్టింది, అక్కడి నుంచి ఆధిపత్య వర్గాలు కూడా కక్ష కట్టినాయి. కనుక అది ఎంతవరకు పోయింది? వీళ్ళు ఎన్కౌంటర్ల గురించి మాట్లాడతారు, పోలీసులు చనిపోయినప్పుడు మాట్లాడరు అని ఒక పెద్ద సవాలు విసిరింది రాజ్యం. ఇంత పెద్ద సమస్యను ముందుకు తీసుకొచ్చి పెట్టింది. అయితే మేము స్పష్టంగా ఆనాటికి ఈనాటికి చెప్తున్నాం, ఎవరైనా సరే చెప్తూనే ఉన్నాం, కానీ దాన్ని వక్రీకరణ చేస్తున్నారు. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపడానికి లేదు. ఒక బలహీనుణ్ణి ఒక బలవంతుడు తన అధికారం చేతనో తన కుల దురహంకారం చేతనో అణిచిపెట్టడానికి ఎక్స్ప్లాయిట్ చేయడానికి వీలు లేదు. రాజ్యాంగం సమానంగా ఆత్మగౌరవంతో బ్రతకాలని చెబుతుంది. రాజ్యాంగం క్రమంగా ఒక శాస్త్రీయమైన జీవన విధానాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అని చెబుతుంది. కనుక ఎవరు చంపటానికి వీల్లేదు. అదేదాని ఉంటే ప్రభుత్వమే న్యాయ వ్యవస్థకు ముందుకు తీసుకొచ్చి న్యాయ వ్యవస్థ ద్వారా ఒక ప్రక్రియ ద్వారానే సుదీర్ఘకాలం చర్చ జరిగిన తర్వాత, వాదోపవాదాలు జరిగిన తర్వాత ఒక ప్రాసెస్లో ఒక వ్యక్తిని రాజ్యం తీస్తుంది, ప్రభుత్వం తీస్తుంది, కానీ ఒక వ్యక్తి తీయడానికి లేదు. అయితే కనుక ఒక్క ప్రశ్న లక్ష్మణ్ గారు, ఇప్పుడు నక్సలైట్లకు రాజ్యాంగం మీద అభిమానం ఉండదు, లేదంటే రాజ్యాంగం మీద నమ్మకమే ఉండదు, అసలు రాజ్యాంగాన్ని వద్దు అంటున్నారు అని ఒక వాదన ఉంది. అలాంటి వాళ్ళకు కూడా రాజ్యాంగం వర్తిస్తుందా? చంపేయడంలో కూడా రాజ్యాంగబద్ధంగానే చంపాలి అనడం సరైనదేనా? అయితే ఒక వాదనే కాదు, ఈ రాజ్యాంగం మీద నమ్మకం లేదని, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదని, ఈ యంత్రాంగం మీద నమ్మకం లేదని ఒక వాదన మాత్రమే కాదు, ఆ విప్లవోద్యమే చెప్తుంది, మేము దీన్ని సమూలంగా మారుస్తాం. మార్పు చేసుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. మళ్ళీ ఎవరైనా దేనికోసమైనా పోరాటం చేయొచ్చు. అందుకే స్ట్రగుల్ అంటుంది, ఆర్గనైజ్ అంటుంది, ఎడ్యుకేట్ అంటుంది. ఎడ్యుకేట్ చేసుకొని పీపుల్ని, ఆర్గనైజ్ చేసుకొని పీపుల్ని ఈ రెండిటి సమ్మేళనంతో ఒక మార్పుకు పోరాటానికి సన్నద్ధం చేస్తుంది. ఈ ఉన్నదే ఉన్నతమైందని అనుకోవటంలో ఏమన్నా అర్థం ఉందా? ప్రజలు చైతన్యం పెరుగుతున్న కొద్దీ మార్పు కోరుకుంటారు. మార్పు ఎట్లా కోరుకుంటారు? వాళ్ళకి ఏదైతే రక్షణ కల్పిస్తుందో, ఏదైతే వాళ్ళ సంక్షేమాన్ని చూస్తుందో, ఏదైతే వాళ్ళ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందో ఆ దిశగా వ్యవస్థను మార్చుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. కనుక ఇప్పుడున్నది పనిచేయదు అని వాళ్ళు నమ్మారు.
ఎవరి నమ్మకాలను మనం ఎవరం కాదంటానికి లేదు. రాజ్యాంగం చెప్పింది కనుక రాజ్యాంగానికి తూచా తప్పకుండా కట్టుబడి ఉండాలని ఏం లేదు. జీవితము ఒక మెరుగైన జీవితం రాజ్యాంగం అవతల ఉండి కూడా ఉండొచ్చుగా. ఊహించిండ్రు ఒక ఉన్నతమైన వ్యక్తులు ఊహించిండ్రు రాజ్యాంగం అవతలు కూడా ఉంటుంది. నిజానికి రాజ్యాంగంలో ఇప్పుడు చెప్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా 1% భారత ప్రజల దగ్గర 70% సంపద పోగైపోయింది. అదే రాజ్యాంగం సంపాదించుకునే హక్కు వ్యక్తిగా ఎంతైనా సంపాదించుకునే హక్కు ఉంది. ఆ హక్కు ఉంది కనుక ఎంత అంటే అంత సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు కొల్లలుగా ఎన్ని రేట్లు బిలియనీర్స్ అవుతున్నారు. ఆ టాపు సంపన్నుల ప్రపంచ సంపన్నుల్లో ఇదిగో నిన్నటి ఆదాని కూడా ఉన్నాడు. ఎంత పెద్ద మోసాలు చేస్తే తప్ప అంత సంపద ప్రోగు చేసి అంత బిలియనీర్ స్థాయికి పోతున్న క్రమం. ఆ పోతున్న క్రమానికి ఏ కొద్ది మంది మాత్రమో రాజ్యాంగం కూడా చెప్తుంది, ఏ కొద్ది మంది చేతిలో భారతదేశ సంపద కేంద్రీకృతం కాకూడదు అని చెప్తుంది. దానికి భిన్నంగా ప్రభుత్వ పాలసీలు అనుకూలంగా లేకపోతే వాళ్ళు కోట్లకు ఎట్లా పడుగులు ఎత్తుతారు? ప్రభుత్వ పాలసీలు వాళ్ళకు అనుకూలం ఉన్నందుకు వాళ్ళకు కోట్లకు పడుగులెత్తి ఇవాళ ఎంత అంతరాయం జరుగుతుందంటే ఆర్థిక అంతరాయం. ఒకటికి తిండి లేదు, ఒకటికేమో విపరీతమైన కోట్లు ఉన్నాయి. ఆయన అంబానీ బాంబేలో కట్టిన భవనం చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత వస్తుందో చూడండి, పైన ఏరోప్లేన్ దిగటానికి అన్నీ ఉంటాయి. అయితే ఈ వ్యవస్థ ప్రజలను విస్మరించే వ్యవస్థ, ప్రజలకు భాగస్వామ్యం లేని వ్యవస్థ. మొత్తం సంపద నువ్వు తినేసి ఏదో విదిరిస్తాను, సంక్షేమం చేస్తాను, లేకపోతే ఒక చిన్న సంస్కరణ చేస్తాను, ఓ పిల్లలకు చదువు చెప్పిస్తాను, స్కూళ్ళు పెట్టిస్తాను, ఆ పురుగులు పడ్డ అన్నం పెట్టించే హాస్టల్ పెట్టిస్తాను, పంతులు లేని స్కూళ్ళు పెట్టిస్తాను, భవనాలు లేని నీళ్లు లేని స్కూళ్ళు పెట్టిస్తాను, టాయిలెట్ ఇట్లా పెట్టుకుంటూ పోయి సంపదంతా చేస్తుంటే ఓహో ఇది గమనించిన అత్యంత చైతన్యవంతమైన కొంతమంది వ్యక్తులు ఆలోచించి ఉంటారు. ఎస్, ఆలోచించిన వాళ్ళు ఏమంటుంటారంటే ఈ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు, ఈ రాజ్యాంగమే అటువంటి వర్గాలను తయారు చేయటానికి అనుకూలంగా ఉంది, దీని మొత్తాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నారు. కనుక అది తప్పు కాదు, మనం ఎత్తుతున్న వాదన కాదు. ఎవరైతే ఆచరిస్తున్నారో దాన్ని వాళ్ళు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. కాకపోతే ప్రకటించని వాళ్ళు ఎవరంటే, ఓపెన్గా చెప్పని వాళ్ళు ఎవరంటే ఈ దేశ పాలకులే. ఇవాళ ఇన్సిడెంటల్గా November 26 రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు ఏమైంది? ఒకరి చేతిలో కేంద్రీకృతం కాదు అన్న ఆ అధికరణ ఏమైపోయింది? ఒక గ్రాడ్యువల్గా క్రమంగా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో నింపాలి అనే భావన ఏమైంది? కులాన్ని పాటించరాదు, అంటరాన్ని పాటించరాదు, Article 14 నుంచి ఏమైనాయి ఇవన్నీ? అంటే రాజ్యాంగానికి భిన్నంగా ఎవరు పోతున్నారు? మొత్తం దేశ సంపదను, ఖనిజ వనరులను, సహజ వనరులన్నింటినీ కొల్లగొట్టి ఆ విదేశీ కార్పొరేట్ శక్తులకు, దేశీయ కార్పొరేట్ శక్తులకు ఇది రాజ్యాంగం చెప్పిందా? ఏ చట్టం చెప్పింది? అందుకని పాటించకుండా దాన్ని ఉల్లంఘించే వాళ్ళేమో ఇవాళ బయటపడతలేరు. మేము పాటించమన్న వాళ్ళు అదే మళ్ళీ ఆ పాలకులే కుట్ర చేసి వీళ్ళకి దీని మీద వ్యవస్థ మీద నమ్మకం లేదు, దేని మీద నమ్మకం లేదు, హక్కుల సంఘాలు వాళ్ళ హక్కుల గురించి ఎట్లా మాట్లాడతారు అంటున్నారు. ఒకటే సమాధానం చెబుతూ ఉన్నాం. ఎవరైనా సరే ఈ భారతదేశ పౌరులకు రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. నక్సలైట్లకు ఈ హక్కులు వర్తించవని రాజ్యాంగం రాయలేదు. తుపాకులు పట్టుకున్న వాళ్ళకు, ఆయుధాలు పట్టుకున్న వాళ్ళకు, సాయుధుల అయిన వాళ్లకు ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులు వర్తించవని ఎక్కడ రాయలేదు. కనుక ఈ రాజ్యాంగం వద్దు అనుకున్న వాళ్ళకు కూడా రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. కనుక వాళ్ళ హక్కులను కాపాడాలి. వాళ్ళు కనుక ఏమైనా నేరం చేస్తే అన్ని చట్టాలు ఉన్నాయి. ఏ నేరానికి ఎంత శిక్ష వేయాలి అన్ని సెక్షన్లు విజువలైజ్ చేసి, అన్ని నేరాలను విజువలైజ్ చేసి సెక్షన్లతో పాటుగా ఈ నేరానికి ఈ సెక్షన్ ప్రకారంగా ఇంత శిక్ష ఉంటుందని రాసిండ్రు. దాని ప్రకారంగా శిక్షించండి. ఎవరు వద్దంటున్నారు? ఆయుధాలు పట్టుకోవడం నేరమే, ఆ నేర కింద శిక్షించు. కానీ నువ్వు చేస్తున్నది ఏంటి?
పట్టుకొని లక్ష్మణ్ గారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో అంతా జరుగుతుంది అంటున్నారు, మరి మీరేమంటారు? అది కొంతమంది పోలీసు అధికారులు ఎన్కౌంటర్లు చేసి ఎన్కౌంటర్ను ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు. చాలా గట్టిగా చెప్తున్నారు. దాన్ని ఎన్కౌంటర్ అనొద్దు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఎన్కౌంటర్స్ ఆర్ ఫేక్ ఎన్కౌంటర్స్. 90% ఆఫ్ యాజ్ అన్ యాక్టివిస్ట్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కమిటీ ఐ టెల్ యూ, అండ్ 90% ఆఫ్ ఎన్కౌంటర్స్ ఆర్ ఫేక్ ఎన్కౌంటర్. ఉదాహరణలు చెప్పండి, అది ఫేక్ అనడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు 5 ఆనాటి పీపుల్స్ వారి కార్యకర్తలను తీసుకెళ్ళి చెట్లకు కట్టేసి చంపేసిండ్రు. ఇప్పుడు ఎంతోమందిని మొన్న ఛత్తీస్గఢ్లో ఏప్రిల్ మార్చి నెలల్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని పోయి ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు, కోవర్టులను ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఇన్ఫార్మర్స్ ఇచ్చిన సమాచారం పట్టుకొని పోయి కాల్చి చంపుతారు. ఒక 17 మంది 30 మంది చనిపోతే, ఆ ఎన్కౌంటర్లో 30 మంది చనిపోతే 17 మంది ఆదివాసీలు ఉన్నారు. ఇంకా ఇది మరి ఎక్స్చేంజ్ ఆఫ్ వాళ్ళ దగ్గర ఆయుధాలే లేవు, ఎక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయ్యింది? ఎవరు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకుండా నీకు ఎట్లా రిటాలియేట్ చేసిన వాళ్ళు కాదు కదా. మొత్తానికి పట్టుకొనో ఏకపక్షంగానో సమాచారం తెలుసుకొనో కోవర్ట్లు ఇచ్చిన సమాచారాన్ని పట్టుకొనో పోయి ఏకపక్షంగా కాల్చిన కాల్పులు కానీ నిజంగా ఎదురై వాళ్ళు రాస్తున్న కథనం, వాళ్ళు పేపర్లకు చెప్తున్న కథనం, నక్సలైట్లు ఎదురైనరు, మేము లొంగిపోమన్నాం, వాళ్ళు లొంగిపోలేదు, లొంగిపోతే మేము లొంగిపోకపోగా మా మీద కాల్పులు జరిపిండ్రు. ఎప్పుడు ఇదే కథనం, మా మీద కాల్పులు జరిపిండ్రు, మేము మా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆత్మరక్షణలో భాగంగా మేము రిటాలియేషన్లో కాల్పులు జరిపితే వాళ్ళు మొత్తం చచ్చిపోయినరు, మేము క్షేమంగా ఉన్నాం. బూటకపు ఎన్కౌంటర్ అని ఎట్లా చెప్తారని మీరు నన్ను అడిగితే దిస్ ఈజ్ ది ఎవిడెన్స్. ప్రతి ఎన్కౌంటర్లలో ఇక్కడ ఏం లాస్ ఉండదు, మినిమల్ ఒకవేళ ఉంటే ఏముండదు, ఒక పక్క లాస్ ఉంటుంది. దట్ ఈజ్ ఫేక్ ఎన్కౌంటర్, దట్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ అంటే ఇది ఇట్స్ నాట్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఇట్ ఈజ్ ఫేక్ ఎన్కౌంటర్. టేక్ ఇట్ దట్ ఇట్ ఈజ్ ఏ ఫేక్. వాళ్ళకు కూడా తెలుసు ఎవరైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే, ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పుట్ట 2-3 సార్లు కాల్చిండ్రేమో, కానీ ఎవరు అగ్రెసరు, ఎవరి దగ్గర పోతున్నారు? ఎక్కడైతే నక్సలైట్ల దగ్గరికి పోయేటోళ్ళు ఉంటారో వాళ్ళు అగ్రెసరు. ఎవరి దగ్గరికి అయితే వాళ్ళు పోయినరో వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. దట్ డిఫెన్స్ ఈజ్ నాట్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. నువ్వు సెల్ఫ్ డిఫెన్స్లో కాల్చినావు అంటున్నావు కదా, కోర్టులో వచ్చి ఆ కేసు పెట్టి కోర్టులో ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలి? నువ్వే పోతావు, నువ్వే పట్టుకుంటావు, నీవే కాల్చుతావు, నువ్వే నేరస్తుడు అంటావు, నువ్వే దాన్ని వాదోపవాదాలు చేసినట్టు చేస్తావు, నువ్వే చంపేసి చంపిన వాళ్ళ మీద కేసులు పెడతావు. అది కాదు కదా. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏం చెప్తుందంటే, ఉమ్మడి ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే, ప్రతి ఎన్కౌంటరు ఒక హత్య, అందులో పాల్గొన్న పోలీసుల మీద హత్యా నేరం మోపి 302 సెక్షన్ కింద వాళ్ళను ప్రాసిక్యూట్ చేయాలని చెప్పింది. ఇప్పటిదాకా అట్లా ఏమైనా జరిగిందా పోలీసుల మీద కేసులు? చాలా కేసుల్లో శిక్షలు పడి అతి తక్కువ అంటే ఇప్పుడు SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది, దాని కింద ఎక్కడ కేసులు పడతాయి? ప్రజలకు సంబంధించిన ఆ చట్టాలు సరిగ్గా అమలు కావు, ఆ చట్టాలలో నేరస్తులకు శిక్షలు పడవు. కనుక ఎన్కౌంటర్లు పాల్గొన్న అధికారులకు ఆ కేరళ కేసుల్లో కొన్ని కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి, కానీ అన్ని కేసులలో తప్పించుకు తిరిగారు. కనుక దాన్ని మనం ఖచ్చితంగా అది ఫేక్ ఎన్కౌంటర్. ఇప్పుడు ప్రజల్లో మన పౌర హక్కుల సంఘం సాధించింది ఏంటంటే, ఎన్కౌంటర్ అంటేనే బూటకమని ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఎట్లా తెలిసిపోయింది? పోలీసు వాళ్ళు వచ్చి అది ఎన్కౌంటర్ అంటే బూటకం కాదు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్నంత మాత్రం సరిపోదు. ప్రజలు దాన్ని ఆమోదించడం లేదు, పోలీసు వాళ్ళు తప్ప. సార్, ఇందాక మీరు ఆదాని గురించి మాట్లాడారు. ఒక్కసారి ఆదాని గురించి మాట్లాడుకొని మనం వేరే విషయాలకు వెళ్దాం. ఆదానికి ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లకి డైరెక్ట్గా లింక్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు పెట్టుబడిదారులు ప్రభుత్వాలు ఎట్లకెళ్ళి నడుస్తున్నాయి అనుకుంటున్నారు మీ అంచనా? ప్రభుత్వాలు నడిచేదే పెట్టుబడిదారులు.
ఈ వ్యవస్థకు, ఈ ప్రభుత్వాలకు, ఈ యంత్రాంగాలకు, వాళ్ళు పాల్గొనే ఎలక్షన్లకు అన్నిటి వెనుక పాలసీలకు, ప్రభుత్వ పాలసీలు మన సొంత పాలసీలు కావు. పోతే ప్రపంచ బ్యాంక్ పాలసీలు, లేకపోతే మన దేశంలో ఉన్న పెట్టుబడిదారుల పాలసీలు. వాళ్ళే కవలించుకుంటారు, వాళ్ళు కలిసి భోజనాలు చేస్తారు, వాళ్ళు కలిసి సేల్ చేస్తారు. ఎక్కడన్నా ఒక పంచవర్ష ప్రణాళికలు తయారు చేసేటప్పుడు కానీ, ప్రభుత్వ పాలసీని తయారు చేసేటప్పుడు కానీ కింది వర్గాలను పిలుస్తారా? ఒక రైతుకు సంబంధించిన ఒక విధానాన్ని ఒక రైతును పిలిచి, రైతు సంఘాలను పిలిచి ఏమన్నా తయారు చేస్తారా ఆ పాలసీని? ఒక కార్మికునికి సంబంధించిన పాలసీ కార్మిక సంఘాలను పిలిచి చేస్తారా? పైగా రైతు సంఘాలను, కార్మిక సంఘాలను, మహిళా సంఘాలను, హక్కుల సంఘాలను ఎట్లా అణిచివేయాలని చూస్తారు. కానీ మన అభిప్రాయాలు తీసుకొని పాలసీలు తయారు చేయరు. ప్రభుత్వాలను నడిపేదే పెట్టుబడిదారుడు, ప్రభుత్వాలను నడిపేదే మన మోడీ సాబును నడిపేదే ఆదాని సాబ్. ఈ ఆదాని ఏది చెప్తే అది పాలసీ అవుతుంది. ఇప్పుడు ఏమైంది? తీరా చూస్తే ఇతర దేశం, మన దేశంలో జరగదు. అమెరికా చెప్పింది, అంతకుముందు హిడెన్బర్గ్ బయట పెట్టింది ఈయన భాగవతం అంతా. ఇప్పుడు ఈయనది తేలాల్సి ఉంది. ఆయన అన్ని కోట్లకు పరిగెత్తడానికి అంబానీ కానీ, ఆదాని కానీ, ఈ గుజరాత్ టీం ఎవరైనా సరే, ఈ బీజేపీ, నరేంద్ర మోడీ తీసుకొస్తున్న పాలసీ విధానాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. కనుక వాళ్ళు చెప్పేది ఏంది? మా పెట్టుబడికి ఏ సమస్యలు ఉండొద్దు అని. మీరు డైరెక్ట్ లింక్ ఏంది అని అడిగారు మంచిగా. మాకు ఆయనకు వీళ్ళకు డైరెక్ట్ సంబంధం ఏంటంటే, మా పెట్టుబడి సురక్షితంగా ఉండాలి, మా లాభాలు సేఫ్గా ఉండాలి, మాకు నిరంతరంగా లాభాలు రావాలి. దోపిడీ చేస్తేనే లాభాలు వస్తాయి. లాభానికి మూలం దోపిడీ. పెద్ద ఎత్తున దోపిడీ చేస్తాం. దోపిడీని ఎదుర్కోవటానికి తయారైన శక్తులే ఉద్యమాలు, నక్సలైట్లు, విప్లవ పార్టీలు, విప్లవ ఉద్యమాలు, విప్లవ పోరాటాలు. దోపిడీని వ్యతిరేకంగా ప్రచారం చేసేది హక్కుల సంఘాలు, పౌర సమాజం అర్బన్ నక్సలైట్లు, హక్కుల సంఘాలు అర్బన్ నక్సలైట్లు. వీళ్ళందరూ సమాజంలో పౌర సమాజం మొత్తం అర్బన్ నక్సలైట్లు, అక్కడ ఉంటోళ్ళేమో అసలైన నక్సలైటు. ఇట్లా చూస్తుంది. కనుక వీళ్ళందరినీ ఒక కంటకాన్ని పెట్టాలి. మొన్న ఆర్మీతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు ఆర్మీతో ఆయన మాట్లాడేది ఏంటంటే, అర్బన్ నక్సలైట్లను ఓ కంట చూడ. ఏంది అది అర్బన్ నక్సలైట్? పౌర సమాజంలో ప్రభుత్వ పాలసీలను వ్యతిరేకించడానికి ఒక మేధావి వర్గం ఉంటుంది. ఒక విమర్శను నువ్వు చూసుకోవాలి. విమర్శను దేశద్రోహం అనో, విమర్శ నీకు వ్యతిరేకమనో, ఒక విమర్శ వస్తుందంటే ఒక ప్రత్యామ్నాయ ఆలోచన ముందర పెడుతున్నామంటే, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ స్ట్రెంథనింగ్ యువర్ హ్యాండ్స్. ప్రజలకు ఏం కావాలో మేము అడుగుతున్నాం. ప్రజలకు ఏం కావాలో మా రైతు సంఘాలు చెప్తాయి. మహిళలకు ఏం కావాలో మా మహిళా సంఘం ఉంది, చైతన్య మహిళా సంఘం ఉంది, అది చెప్తుంది. తెలంగాణ రైతాంగ సమితి ఉంది, అది చెప్తుంది రైతులకు ఏం కావాలో. ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండాలో మేము చెప్తాం. మమ్మల్ని ఇంకా అర్బన్ నక్సలైట్లు వీళ్ళని మమ్మల్ని బ్యాన్ చేశారు. మన రాష్ట్రంలో 2021లో 16 ప్రజా సంఘాలను నిషేధించారు. ఏమన్నా అర్థం ఉందా? అట్లా కాదు, ఆహ్వానించాలి నువ్వు. అందుకని ఇది ఎవరి ఆలోచన? ఇది ఆదాని ఇచ్చిన ఆలోచన, ఇది పెట్టుబడిదారులు ఇచ్చిన ఆలోచన, ఇది సామ్రాజ్యవాదం ఇచ్చిన ఒక విధానము. అసలు డెవలప్మెంట్ నమూనానే మారిపోయగా. వాళ్ళ డెవలప్మెంట్ నమూనాలో అంటే ఈ సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు ఇస్తున్న ఈ సంస్థలు ఇస్తున్న ఈ నమూనాలో హక్కులు ఉండవు. అసలు ఒక జాతీయ మానవ హక్కుల సంఘం, ప్రభుత్వం పెట్టిన మానవ హక్కుల సంఘం మీటింగ్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడినారు. అసలు హక్కులకు స్థానం లేదు ఈ దేశంలో. హక్కులు అంటేనే ఉద్యమాలకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతూనే హక్కులు. అట్లా చూస్తున్నాడు. హక్కుల గురించి అడిగితే నేను చెప్తున్నది ఏంటంటే, రాజ్యం దుర్భేద్యమైంది. రాజ్యం అనేది హింసాత్మకమైనది. రాజ్యం ప్రజా సంక్షేమాన్ని ఎప్పుడు కోరుకోదు. కనుకనే ఆనాటి రాజ్యాంగ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రచనకు పూనుకున్న మేధావులు ఆ రాజ్యం మీద కొన్ని పరిమితులు పెట్టిండ్రు, కొన్ని ఆటంకాలు కల్పించిండ్రు, కొన్ని నిబంధనలు పెట్టిండ్రు. రాజ్యం మీద రాజ్యాంగం పెట్టిన పరిమితులే పౌర హక్కులు. సింపుల్గా చెప్పదలుచుకుంటే ఆ పరిమితుల గురించి మేము మాట్లాడతాం.
అంటే రాజ్యం పెడదోవ పడుతుందని మన మహాపురుషులు ఏనాడో ఆలోచించారు. 1949కి పూర్వమే ఆలోచించారు, 1950కి పూర్వమే ఆలోచించి అట్లా కాదు అని ఆదేశిక సూత్రాలు రాసిండ్రు. ఇట్లా నడుచుకోవాలి నువ్వు అని రాసిండ్రు. ఆ రకంగా అనేకమైన పరిమితులు ఏవైతే విధించిండ్రో అవే మానవ హక్కులు. ఆ మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాం. ఆ మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నందుకు, పౌర హక్కుల గురించి మాట్లాడుతున్నందుకు అర్బన్ నక్సలైట్ అంటారు. అంటమే కాదు, పౌర హక్కుల సంఘంలో పనిచేసిన ఇప్పటికే 6 కార్యకర్తలను చంపేసిండ్రు. ఒక హక్కుల సంఘం కార్యకర్తను చంపేసే స్టేజ్కి వెళ్తున్నామంటే అంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, ఉద్యమపరంగా సమాధానం చెప్పాలి. తుపాకీ పెట్టి కాల్ చేస్తామంటే మరి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికి 6 చంపినరు, ఇంకెంతమంది చంపుతారో కానీ మాట్లాడటం ఊరుకోము. రాజ్యం ఇవాళ ఏం తలుస్తుందంటే భయపెట్టి పరిపాలన చేయాలి. ఇక మరి బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత మత ప్రాతిపదికన దాన్ని నింపేస్తుంది ప్రజలకు. ఇక వచ్చేసి ఆ మతాన్ని ముందుకు తీసుకోవాలనే దాంతో ఇవాళ ఎవరు మాట్లాడినా దేశద్రోహులు అంటుంది, ఎవరు మాట్లాడినా దేశద్రోహులు అంటుంది. కనుక హక్కుల గురించి మాట్లాడితే దేశద్రోహులని చంపేసే కాడికి పోతుంది. అయితే లక్ష్మణ్ గారు, నాకు డౌట్ ఏంటంటే దేశంలో ఎక్కడా లేని సంఘాలు, ప్రజా సంఘాలు మన తెలంగాణలోనే ఎక్కువగా ఉంటే ఎక్కువ పనిచేస్తాయి కూడా. దానికి మూల కారణం ఏమై ఉంటుంది? దానికి ఒక సమాధానం చెప్తా చూడు. పౌర హక్కుల సంఘాన్ని ఏమంటారంటే నక్సలైట్లకు అనుబంధ సంఘం అంటుంది. ఎందుకు అంటుంది అంటే నక్సలైట్ల గురించి మాట్లాడతాం. నక్సలైట్ల గురించి ఎందుకు మాట్లాడతారు మీరు అని మీరు ప్రశ్న అడగవచ్చు. నక్సలైట్లని చంపేస్తున్నావు కనుక నక్సలైట్లను అడుగుతున్నావు. నక్సలైట్ల ద్వారానే ఆర్టికల్ 21కి విఘాతం కల్పిస్తున్నావు కనుక నక్సలైట్లను గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇందాక చెప్పిన కదా, కులం గురించి మాట్లాడుతున్నావు, ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నావు, అంటరాంతరం గురించి మాట్లాడుతున్నావు, అభివృద్ధి నమూనాను గురించి మాట్లాడుతున్నావు. ఇవన్నీ పక్కకెట్టి మీరు నక్సలైట్ల గురించి మాట్లాడుతున్నారు కనుక మీరు నక్సలైట్లు, మీరు అనుబంధ సంస్థ అంటారు అని దీన్ని మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. కనుక మీరు అడిగిన ప్రశ్న మళ్ళీసారి అడగండి. ఎక్కడా లేనన్ని సంఘాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయంటే గన్ని సమస్యలు ఉన్నాయి. మరి తెలంగాణలో ఎక్కువ సంఘాలు ఉన్నాయి, ఆ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఘాలు ఉన్నాయి. ఎక్కువ సంఘాలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఏ వర్గం యొక్క నెంబర్ 1 ఏంటంటే ఏ వర్గం యొక్క ఆకాంక్షలు మనం చెప్తున్న రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థలో అవి తీర్చబడలేదు. అయితే ఒక వాదన ఉంది లక్ష్మణ్ గారు, పోలీసుల కోసం ఏ సంఘం మాట్లాడదు అని. మీరు ఎందుకు ఎప్పుడు నక్సలైట్ల వైపే మాట్లాడతారు, పోలీసుల గురించి ఒక్కనాడు మాట్లాడరు అని? మేము మరి రివర్స్ అడుగుతున్నాం. పోలీసులు నక్సలైట్ల హక్కుల గురించి ఎన్నడనో మాట్లాడరే, దానికి సమాధానం చెప్పండి. అయితే మిడిల్ క్లాసు ఇంటలెక్చువల్స్ కూడా ఏమంటారంటే అరే వీళ్ళు ఇట్లా కాల్ చేస్తున్నారు, నక్సలైట్లు పోలీసు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు అంటున్నారు. నక్సలైట్లు ఎప్పుడో ఒకసారి పోలీసు వాళ్ళను ఎవరినో చంపేస్తే మాట్లాడే వాళ్ళు నిత్యం నక్సలైట్లను చంపేస్తే మాట్లాడరు. మరి అయితే మేము కూడా నక్సలైట్ల హక్కుల గురించే మాట్లాడతలేము, హక్కుల గురించే మాట్లాడతలేము. ఎవరి హక్కులు వాళ్ళు సాధించుకోవటం కోసం వాళ్ళు ముందుకు వస్తే ఇంకా మేమేం మాట్లాడం. ఒక గొంతు లేని వాళ్ళకు మాత్రమే గొంతు ఇస్తుంది హక్కుల సంఘం. ఇప్పుడు షాద్నగర్లో ఒక మహిళను తీసుకెళ్ళి అర్ధరాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్కి మగ పోలీసులు పోయి అర్ధరాత్రి 2 గంటల వరకు 5 పోలీసు వాళ్ళు బోల్ట్ పెట్టేసి ఆమెను హింసించారు. మీరు అంతా చూసే ఉంటారు. ఆమె బట్టలు మగ పోలీసులు బట్టలు ఇప్పేసి ఒక నిక్కరేసిండ్రు. ఆ నిక్కరేసినాక ఆమెను ఇంకా అదే నక్సలైట్లను టార్చర్ పెడితే ఏమున్నాం, ఈ దేశం ఏం కావాలి, మనం తల ఎక్కడ పెట్టుకోవాలి, రాజ్యాంగం ఏమైంది, చట్టం ఏమైంది, ఇంత క్రౌర్యమా పోలీసులు. ఆమెకు ఒక కాలు 2 కానిస్టేబుల్స్ బట్టి ఎల్లెలకలు పడుకోబెట్టి ఒక కాలు ఇక్కడ లాగుతారు, 2 కానిస్టేబుల్స్ ఈ కాలు ఇక్కడ లాగితే బల బ్లీడింగ్ అయితే అర్ధనాదాలు ఎవరు వినాలి? ఇప్పుడు పౌర హక్కుల సంఘం ఎవరి హక్కుల గురించి నేను పోయి ఆ పోలీసు అధికారుల డీజీపీ జితేందర్ ఆయన హక్కుల గురించి మాట్లాడాలి. ఆయనకి ఏమైంది?
ఆ పోలీసులకు వాళ్ళ హక్కులను డిఫెండ్ చేసుకోవటానికి ఒక సంఘం ఉంది. షాద్నగర్ మహిళా హక్కుల గురించి మాట్లాడటానికి ఏముంది చెప్పండి? ఒక దళితుల హక్కుల గురించి మాట్లాడటానికి ఎవరు ఉన్నారు? అంత బలమైన ఏమున్నాయి? కనుక వీళ్ళ గురించి మాట్లాడతాం. వాళ్ళని గురించి ఎందుకు మాట్లాడమంటే వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడుకోవటానికి వాళ్ళ బలమైన సంఘాలు ఉన్నాయి. ఇంకా మీరు వేసే క్వశ్చన్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే ఈ ఎన్కౌంటర్ల గురించి ఎందుకు మాత్రమే మాట్లాడతారు, వాళ్ళు చనిపోయినప్పుడు మాట్లాడారంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎన్కౌంటర్ల గురించి మాట్లాడతలేము, చనిపోయిన వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నాం. నీవు న్యాయబద్ధంగా చట్టబద్ధమైన పరిపాలన చేయమంటున్నావు. చట్టబద్ధమైన పరిపాలన చేయటం అంటే వాళ్ళు ఆ ఎన్కౌంటర్ నిజమైందా కాదా అన్నదాన్ని చెప్పటం కోసం మీరు ఒక న్యాయ విచారణ వేయండి అంటున్నాం. వాళ్ళు చనిపోయిన కుటుంబాలకు ఏమైనా ఆదుకుంటునేది ఉంటే ఆదుకోండి అంటున్నాం. ఇది బూటకం ఎన్కౌంటరా కాదా అని చెప్పటానికి పోస్ట్ మార్టం చేస్తారు కదా, పోస్ట్ మార్టం కూడా ఆ డాక్టర్స్ను మేనేజ్ చేసుకొని రిపోర్ట్ ఇస్తారు. తిరిగి పోస్ట్ మార్టం చేయాలని కోరుతున్నాం. వాళ్ళను కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. న్యాయ విచారణ జరపాలని కోరుతున్నాం. మేము కోరుతున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పోలీసులు చనిపోయినప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది. మేము డిమాండ్ చేసేది ఏముంటుంది ఆడ? మాకు నథింగ్ ఇస్ లెఫ్ట్ ఫర్ అస్ టు ఇన్సిస్ట్ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైట్స్ టు దట్ పోలీస్. దేర్ ఫోర్ వీఆర్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆటోమేటికల్లీ. అసలు ఒక పోలీసు మీకు తెలుసో లేదో, కొమ్మింగ్ పోయిన ఒక పోలీసు కానిస్టేబుల్ చనిపోతే ఇతోధికమైన పారితోషికం ఇస్తారు. లెఫ్ట్ ఓవర్ జీతం కాలానికి మొత్తం జీతం ఇస్తారు, కొన్ని లక్షల ఇస్తారు. వాళ్ళు చావాలని ఎవరు కోరుకోను కానీ అట్లా చేసుకుంటారు. అందుకని ప్రభుత్వం ఎట్లా న్యాయం జరగాలని కోరుతున్నాం. ఇంకా అట్లా న్యాయం జరుగుతుంది వాళ్ళకి, ఇంకా మాకు అడగటానికి ఏం ఉండదు. అయితే సార్, నక్సలైట్లు ఉండడం వల్లనే పోరాటాలు ఉన్నాయి. అసలు నక్సలైట్లు లేకపోతే ఆదివాసీ పోరాటాలే ఉండవు అనేది కూడా మనకు మాటలు వినిపిస్తున్నాయి. దాన్ని మీరేమంటారు, నమ్ముతారా అది మీరు? అయితే నక్సలైట్లు ఉండటం వల్ల ఆదివాసీలు పోరాటం కాదు. నక్సలైట్ల చరిత్ర ఎంత, ఒక 50 సంవత్సరాలు. అసలు కమ్యూనిజమే ఈ దేశంలోకి వచ్చి 100 సంవత్సరాలు. అయితే నక్సలైట్ల వల్ల ఆదివాసీలు పోరాడుతున్నారని కాదు, ఆదివాసీల వల్ల నక్సలైట్లు పోరాడుతున్నారు. ఆదివాసీల పోరాట చరిత్రలోకి వెళ్తే మనం 200 సంవత్సరాల చరిత్ర. బిర్సా ముండా ఎక్కడికి వెళ్ళి అప్పుడు నక్సలైట్లు ఎక్కడిది? ఆదివాసీలు ఈ దేశ సంపదను కాపాడటం కోసం, ఈ దేశ వనరులను కాపాడుకోవటం కోసం, మనకు ఆక్సిజన్ ఇవ్వటం కోసం, చెట్లను కాపాడటం కోసం, వనరులను కాపాడటం కోసం, వాళ్ళ హక్కుల కోసం. అసలు ఒక్కసారి మీరు మీడియా పరంగా ఒక్కసారి ఆ ఛత్తీస్గఢ్, ఆ జార్ఖండ్, బీహార్ ఆ అడవులు చూసిరండి, దండకారణ్యం. అది లైఫే కాదు, జుగుప్సాకరంగా ఉంటుంది లైఫ్. వాళ్ళకు కన్ను కొడితే కన్ను కనబడిన చీకటి, కరెంట్ ఉండదు, రోడ్లు ఉండవు, మంచినీళ్ళు ఉండవు, ఆరోగ్యానికి హాస్పిటల్స్ ఉండవు, జంతువులాగా బట్ట ఉండదు. అసలు భయంకరమైన జీవితం కొనసాగిస్తుండ్రు. వాళ్ళ జీవితం మెరుగుపాటు చేయటం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటాలకు, వాళ్ళకు వ్యవసాయం అంటే ఏందో తెలియదు, అన్నం ఏందో తెలియదు, అడవి సంపద మీద ఆధారపడి బతుకుతారు. వాళ్లకు వాళ్ళు దావి మెరుగుపడడం కోసం, మెరుగైన జీవితం కోసం చరిత్ర అంతా పోరాటం చేసుకుంటూ వచ్చిండ్రు. కనుక ఆ పోరాటానికి మద్దతుగా కొన్ని విప్లవ సంస్థలు పనిచేస్తున్న మాత్రం వాస్తవం. కనుక వాళ్లకు మద్దతుగా చేస్తున్నాయి కానీ వీళ్ళకు మద్దతుగా వాళ్ళు ఉన్నది కాదు. ఇప్పుడు మనకు అట్లా కనబడుతుంటుంది. అయితే నక్సలైట్లు ఉద్యోగాల కోసం తప్పించుకోవడానికి చదువు రాని వాళ్ళే నక్సలైట్లు అవుతారని ఇలాంటి మాటలు కూడా వినిపిస్తుంటాయి మనకి. దాన్ని మీరేమంటారు? ఏమి చదువుకొని వాళ్ళు మాత్రమే నక్సలైట్లుగా తయారవుతారా? కాకూడదా? అసలు నేను మొన్న ఛత్తీస్గఢ్ పోయినాను. ఛత్తీస్గఢ్ పోతే ఎవరు తెలియపరలో చైతన్యవంతులో మనం చెప్పవచ్చు. ఎందుకు రాజ్యం ఇంత ఎన్కౌంటర్లు చేస్తుంది, ఇంత హింస మిమ్మల్ని ఎక్కడికక్కడ కాల్చి చంపుతుంది అని ఓ ప్రశ్న అడిగితే ఓ మహిళ ఇట్లా పరిగెత్తి ఒక రాయి తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. అది రాయా అంటుంది. పెట్టకముందే రాయా చూడండి అని. ఎంత బరువు అని తెలుసా? అక్కడ ఖనిజం ఉంది, అంత చైతన్యం. ఇక్కడ ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలను తవ్వుకపోవటానికి కార్పొరేట్ శక్తులకు 104 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు సిద్ధంగా ఉన్నాయి.
ఆ భూమిని గర్భాన్ని తోసేసి దాన్ని కోసి అందులో ఉన్న వనరులు తీసుకెళ్ళడం కోసం ఇన్ని ఎన్కౌంటర్లు చేస్తుందనే ఫిలాసఫీ ఆమె నాకు ఒక్క రాయితో చెప్పింది. ఎవరు చైతన్యవంతులు, ఎవరి సొత్తు అది మనం మాట్లాడుతున్నాం. కానీ చదువుకున్న వాళ్ళు గారు అంతా మోటోళ్ళు ఉన్నారు అందులో అనటానికి. వాళ్ళు మొరటోళ్ళు కాదు, దేశంకు సంబంధించి రాజకీయ చైతన్యం ఇతోధికంగా ఉన్నవాళ్ళు. ఇవాళ యువతను చూస్తే ఆయనకి ఇంగ్లీష్ చదువు లేకపోతే కంప్యూటర్ తప్ప ఇంకే చీఫ్ మినిస్టర్ ఎవరో తెలియదు. మేము ఇందాక మాట్లాడుకున్నాం, చెగువేర ఫోటో చూపిస్తే ఏదో హాలీవుడ్ నటుడు అన్నాడు. ఏం తెలియదు వాళ్ళకు. వీళ్ళు చదువుపర్లా, వాళ్ళకున్న చైతన్యం ముందు వీళ్ళు కాదు. ఆ మాటకు వస్తే పీపుల్స్ వారు మొదట్లో ఈ ఉద్యమాలు ప్రారంభమైన మొదట్లో ఉస్మాన్ యూనివర్సిటీని ఇంజనీర్స్ చాలామంది పోయినరు. ఉస్మాన్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ నుంచి చాలామంది పోయినరు. నక్సలైట్లో సైంటిస్టులు కూడా ఉంటారా? అన్ని రకాల వాళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు. మనం అంత వాళ్ళ ఉద్యమాన్ని గురించి మాట్లాడేంత లేదు. కానీ మీరు అడిగే ప్రశ్నకు ఇక్కడ బయట ఉన్న సమాధానం మాత్రమే చెప్పగలం. ఇంకా ఎవరే ఉన్నారో ఎవరి యంత్రాంగం వాళ్ళకు ఉంటే ఉండుగాక. రాజ్యంతో పోరాడుతున్నారు కనుక తప్పదు, వాళ్ళకు ఉంటే ఉంటాయి. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అనే పేరు వినగానే మీకేం గుర్తొస్తుంది? చాలా తక్కువ మాటల్లో చెప్పండి. సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఇంకా నక్సలైట్ ఎట్లా? సాయిబాబా మెడికల్ రిపోర్ట్స్ ప్రకారంగానే 90% వికలాంగులు. ఇంకా వాళ్ళతో సంబంధాలు ఎట్లా ఏర్పడే? రాజ్యం కక్ష కట్టి, ఇందాక చెప్పిన కదా అర్బన్ నక్సలైట్లని, రాజ్యం కక్ష కట్టి వాళ్ళ చైతన్యం చేసే హక్కుల గురించి ఆయన ప్రజా ప్రతిఘటన పెట్టిండు. ఆయన దానికి నాయకుడు. 1990లో జైలు పోరాటాలు చేస్తుంటే బయట ఖైదీలకు, రాజకీయ ఖైదీలకు, జైల్లో వేసిన ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయని మాట్లాడిండు. ఈ మాట్లాడినందుకు కక్ష కట్టింది. కక్ష కట్టి చేయని నేరానికి తీసుకెళ్ళి 10 సంవత్సరాలు జైలు జీతం అనిపించిన తర్వాత న్యాయస్థానాలు ఏమన్నాయంటే ఆయన నిర్దోషి అన్నారు. నిర్దోషి అనటమే కాకుండా నెంబర్ 1 కింది న్యాయస్థానాలు ఆయనకు జీవితకాలపు ఖైదీ ఏదైతే వేసిందో ఆ న్యాయస్థానాలు తప్పు చేసినవి అన్నారు. రెండవది, ఆ ఎంక్వైరీ చేసిన పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు ఎంక్వైరీ చేశారు, వాళ్ళు తప్పు చేశారని న్యాయస్థానాలు తప్పు పట్టినరు, పోలీసు అధికారులను తప్పు పట్టిన న్యాయస్థానం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేసింది, శిక్ష వేయలే. 10 సంవత్సరాల కింద ఆయన అరెస్ట్ అయినప్పుడు గడ్చిరోలి సెషన్ కోర్టు ఈయన నేరస్తుడని అరెస్ట్ చేయగానే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్షిప్ కట్ చేసేసింది, టర్మినేట్ చేసేసిండ్రు. మరి మొన్న ఎప్పుడు 7 నెలల కింద మార్చి 7th రోజు రిలీజ్ అయినప్పుడు నిర్దోషి అని ప్రకటించినప్పుడు ఉద్యోగం ఇవ్వలే. ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలే. కనుక ఇప్పటికి మేము ఏమడుగుతున్నామంటే, పోనీ ఆయన చంపేయాలనుకున్నావు, చంపేసినావు. ఈ దేశంలో ప్రశ్నించే మేధావులు ఉండకూడదని సాయిబాబాను చంపేశారు. చంపేసిన తర్వాత ఆయన భార్య ఉంది, ఆయన బిడ్డ ఉంది, PhD చేసే బిడ్డ ఉంది. ఆమెకన్నా ఉద్యోగం ఇస్తారా? ఉద్యోగం ఇయ్యరు. ఒక నిరపరాధి అని తేల్చింది కదా కోర్టు, మరి 10 సంవత్సరాల జీతం ఇస్తారా? ఇప్పటివరకు దిక్కు లేదు. ఎంత అన్యాయం సార్. ఒక్కసారి నిర్దోషి అని తేలిన తర్వాత ఎవరైతే కేసులు పెట్టిన పోలీసులు కానీ NIA వాళ్ళ మీద కానీ మళ్ళీ తిరిగి ప్రజలు NIA మీద కేసులు పెట్టినట్టు చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? అంటే ఇంకా అది యంత్రాంగం ఏంటంటే ఇక అంత చైతన్యం రావాలి, అంత చైతన్యం ఇంకా రావాలి. అంటే అది ఎవరు చేయాలి? పాలకులు చేయాలి, గవర్నమెంట్ చేయాలి. ఒక నిర్దోషి మీద కేసు పెట్టి, అదే చెప్తున్నా, ఓ తప్పుడు ఎంక్వైరీ చేసింది పోలీసు అధికారులు అని చెప్పింది కదా, వాళ్ళ మీద మరి శిక్ష ఏది? వాళ్ళ మీద కేసులేవి? ఆ కేసులు ఎవరు పెట్టాలి? ప్రభుత్వం కదా పెట్టాల్సింది. న్యాయస్థానం తప్పు పట్టింది కదా. ఆ గడ్చిరోలి సెషన్ కోర్టు జడ్జి ఇప్పుడు ఉన్నత పదవిని అనుభవిస్తున్నాడు. మరి ఆయనకు శిక్ష వేయాలి కదా అంటున్నాం మేము. నేరము ఆయన మీద పెట్టాలి కదా. నిరపరాధి మీద 800 పేజీల జడ్జిమెంటు ఈయన దోషి అని రాసినావు, తప్పుడు రాసినవని ఉన్నత న్యాయస్థానం చెప్పింది. ఇప్పుడు మిగిలింది ఏంటి? పౌర సమాజం ముందు మిగిలింది ఏంటి అంటే ఆ న్యాయమూర్తి మీద కేసు పెట్టి ఆయనను శిక్షించాలి, ఆ పోలీసు అధికారులను శిక్షించాలి. సార్, మళ్ళీ మనం కొంచెం వెనక్కి వెళ్దాం.
ఇప్పుడు ఎన్కౌంటర్లు జరుగుతున్న సందర్భంలో పోలీసులు అక్కడ ఆర్మీ వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. చాలామంది అంటున్నది ఏంటంటే ఈ సందర్భంలో ఇజ్రాయెల్ సైనికులకి భారతీయ సైనికులకి తేడా ఏమీ లేదు అని. దాన్ని మీరు ఆమోదిస్తారా? మీ కోణంలో మీరేం చెప్తారు? ఈ ఎంత దారుణం అంటే ఇజ్రాయెల్ చేసే దౌర్జన్యాలు ప్రపంచవ్యాప్తంగా తెలుసు, కానీ మన కళ్ళెదుట జరుగుతున్నాయి ఏంటంటే ఇంకా మీరు అన్నట్టుగా వాళ్ళకు వీళ్ళకు తేడా లేదు. ఇజ్రాయెల్ అనేది అమెరికా ఫ్రెండ్, అమెరికా మన దేశానికి ఫ్రెండ్. ఇజ్రాయెల్కు అమెరికాకు భారతదేశానికి నిర్బంధ విషయంలో ఏం తేడా కనబడదు మీకు. ఇజ్రాయెల్ ఒకటే అణచివేసే ప్రాతిపదికన ఇండియా కూడా ఒకటే, అమెరికా కూడా. ఇది మొత్తం ప్రపంచ సామ్రాజ్యవాదంలో ఇండియా కూడా ఒక భాగం కనుక మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇవాళ వాళ్ళు నాట్యాలు చిందులు దొక్కుతున్నారు, నాట్యాలు వేస్తున్నారు, ఎగురుతున్నారు, తుపాకులు పట్టుకొని. ఎవరు వాళ్ళు? రాజ్యం ఎట్లా తయారు చేసిందంటే వాళ్ళు కూడా ఆదివాసీలే. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ వాళ్ళు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అంటే ఎవరో కాదు, ఆదివాసీలే. ఆదివాసీలు అంటే ఎవరో కాదు, తప్పుదోవల పోయిన ఆదివాసీలు. తప్పుదోవ పోయిన ఆదివాసీలను ఊరు నుంచి బహిష్కరిస్తే గ్రామస్తులందరూ కలిసి పోయి స్టేట్ వాళ్ళను సల్వా జూడుమని తయారు చేయించింది వాళ్ళను. అంటే ఒక లంపెన్ గ్రూపును తీసుకొని సల్వా జూడుం పేరు మీద సల్వా జూడుమును తయారు చేసి మహేంద్ర కర్మ దానికి నాయకత్వం వహించి నక్సలైట్లను చంపేసేయండి అని వాళ్లకు సానుభూతిగా ఉన్న గృహాలన్నిటిని దానం చేసిండ్రు. మహిళలను స్పష్టంగా మాట్లాడుతుంది దీని గురించి. మీరు అంటారు కదా ఇప్పుడు ఆదివాసుల పైన స్టేట్ టెర్రరిజం చేస్తుంది అని. అది ఫిజికల్లీ మెంటల్లీ ఎలాంటి టెర్రరిజం చేస్తుంది అని అంటారు. అంటే మీరు ఎన్నోసార్లు ఫైన్ ఫ్యాక్టింగ్ కూడా వెళ్ళొచ్చినారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ. కాబట్టి మీరు చెప్పండి. అదే స్టేట్ ఈజ్ ఇట్స్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంటిమిడేషన్. స్టేట్స్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిప్రెషన్. స్టేట్ ఈజ్ ఎ టెర్రర్. స్టేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టెర్రర్. స్టేట్ రిసార్ట్స్ టు ఆల్ రిప్రెసివ్ యాక్టివిటీస్. అది ఎన్ని చేయాలో అంత అణిచివేసి, చరిత్రలో ఉన్నదే అణిచివేస్తూ రాజ్యం కొనసాగించాలని అంటుంది. కనుక ఈ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్నాం కదా అని ఒక పదం ఉపయోగిస్తున్నారు కదా. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎవరు మొదలుపెట్టిండ్రు? ఎవరు ఆ ఎక్స్చేంజ్లో మొదలుపెట్టింది ఎవరు? అక్కడ కదా సమస్య వచ్చింది. అందుకని స్టేటు మొట్టమొదలు హింసకు పాల్పడితే ప్రతి హింసకు ప్రజలు పాల్పడతారు. కనుక స్టేటే హింసకు, దాని యాక్టివిటీసే, దాని పాలసీలన్నీ హింసాత్మకంగానే ఉంటుంది. మానవత్వం అంటూ ఉండదు స్టేట్లో. ఎందుకు? అది అమ్ముడుపోయాయి, సామ్రాజ్యవాదానికి అమ్ముడుపోయిన రాజ్యాలు ఉన్నాయి. కనుక స్టేట్లో నీవు మానవత్వాన్ని వెతకలేవు. ఒక్కటి చెప్పండి, ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఇప్పుడు యుద్ధం చేస్తుందని మీరు అంటూ ఉంటారు. ఇప్పుడు ఆపరేషన్ కగార్కి ఇంతకు ముందు ఉన్న ఆపరేషన్ గ్రీన్ హంట్కి వీటి రెండింటి మధ్య తేడా ఏమిటంటారు? అయితే ఇవి ఒక స్కీములు, ఒక సంక్షేమ పథకాలు లేక ప్రభుత్వం ఓ సంక్షేమ పథకాలు లేక అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆపరేషన్ కగార్ పెట్టి డిసెంబర్ 2023 నాటికే ఆపరేషన్ కగార్ ఎప్పటి నుంచి గుజరాత్ సూరజ్ కుండ్లో అనౌన్స్ చేసిండు. అక్టోబర్ 21, 22 తేదీల్లో మొత్తం పోలీస్ ఆఫీసర్లను, అన్ని రాష్ట్రాల పోలీస్ ఆఫీసర్లను, డీజీపీలను, సీఎంలను పిలిచేసి కదా తుది ఆపరేషన్ కగార్ అంటే తెలుగులో తుది యుద్ధం ప్రకటించేసేయండి. 2023 నాడు నేను పార్లమెంట్ ఎలక్షన్స్కి వెళ్తాను, అవి మావోయిస్టు రహిత భారతదేశంలో ఎలక్షన్స్కి వెళ్తాను అని చెప్పిండు. ఏడ సాధ్యమైంది? అది కాలేదు. మళ్ళీ అప్పుడు మార్చేసి ఏం చేసిండు, 2026 మార్చి 31 కల్లా ఖతం చేయండి అని అటువైపుగా పోతున్నాడు. ఒక మాట సివిల్ సొసైటీ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ లాంగ్వేజ్ ఏంది? ఇప్పుడు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ప్రజాప్రతినిధి, మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఈ భాష ఏంది? ఒక ప్రైమ్ మినిస్టర్ ఈ భాష ఏంది? ఖతం చేయండి, చివరి నక్సలైట్లను కూడా వదలకండి, చంపేసేయండి, నరికేసేయండి. ఇది భాషేనా? ఎటుపోతుంది దేశం? రాజ్యాంగాన్ని రక్షించవలసిన వాళ్ళు, ప్రజలను రక్షించుకోవాల్సిన వాళ్ళు మీరు చంపేసేయండి, మేము అవార్డులు ఇస్తాం, రివార్డులు ఇస్తాం, యాక్సిలరీ ప్రమోషన్స్ ఇస్తాం, లక్షల రివార్డు ఇస్తాము అని ఇట్లా ఎంకరేజ్ చేసేసి ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి చంపటం కోసం పంపే పద్ధతి ఏంటి అని
అంటే ఆ వ్యక్తి ఈ దేశపు పౌరుడు కాదా? ఈ లక్షలాది పోలీసులు దింపిండ్రు ఛత్తీస్గఢ్లో, వేలాది క్యాంపులు ఉన్నాయి. ఆ ఆదివాసీలు నివసించే ప్రాంతంలోకి ఎవరు పోకూడదని పెసా చట్టం ఉంది, 170 ఉంది, అటవీ హక్కుల చట్టం ఉంది. అన్నిటినీ కాలదన్నేసి పర్మనెంట్ క్యాంపులు, వేల క్యాంపులు పెట్టిండ్రు వాళ్ళ ప్రాంతాల్లో. వేల క్యాంపులు పెట్టిండ్రు, లక్షలాది సైన్యం పెట్టిండ్రు. ఎంత ప్రజా ధనం వేస్ట్ అవుతుందో ఒక్కసారి చూడండి. అంటే ఇవన్నీ చేయటం కోసం ఇప్పుడు నడుస్తున్నది ఆపరేషన్ కగార్ అయితే, మీరు చెప్పినట్టుగా ఆపరేషన్ సమాధానం, ఆపరేషన్ ప్రధానం, అంతకుముందు ఆపరేషన్, ఈ ఆపరేషన్, మొట్టమొదటి ఆపరేషన్ గ్రీన్ అంటూ, దానికంటే మొదటిది సల్వాజుడు 2005లో సల్వాజుడు దగ్గర నుంచి మొదలుపెట్టి ఆపరేషన్ కగార్ వరకు. దేనికోసం అంటే మావోయిస్టు రహిత సమాజం కాదు. అసలు మావోయిస్టు రహిత సమాజాన్ని ఏ ప్రజలు డిమాండ్ చేసిండ్రు? అది కాదు. మావోయిస్టులను చంపేసి అక్కడ ఉన్న ఆదివాసీలను భయకంపితులను చేస్తే, ఆదివాసీలను చంపేస్తే ఖాళీ అవుతుంది దండకారణ్యం. ఆ భయం చూపి ఆదివాసీలను తరిమేస్తే దండకారం ఖాళీ అవుతుంది. దండకారణ్యం ఖాళీ అయినప్పుడు ఆ మహిళ నా చేతిలో ఏ రాయి అయితే పెట్టి చూపించిందో, రాయి రూపంలో ఇనుమును, దాన్ని సునాయాసనంగా కొట్టుకపోవచ్చు అనే పాలసీలో ప్రభుత్వానికి నిజాలు అన్నీ అవసరం అంటారా? అవన్నీ ఎటు వెళ్తాయి? అయితే ప్రభుత్వానికి చాలా అవసరం. అది ప్రభుత్వాలకు ఈ కార్పొరేట్ల బాగు కోసం అవి పనిచేయాలి. ఎందుకు పని చేయాలని ఇంకో ప్రశ్న వేయచ్చు. అవి ఎలక్షన్లో ఫండ్ ఇవ్వాలి, పార్టీ ఫండ్ ఇవ్వాలి. మొన్న ఏమైంది? సంవత్సరం కింద మొత్తం బయటపడ్డాయి ఎవరెవరి దగ్గర ఫండ్ తీసుకున్నారు. ఈ ఎలక్షన్లో ఈ ఎన్నికల జిమ్మికులో, ఎన్నికల పాలసీ విధానాల్లో భాగంగా మొత్తం సంపద అంతా తీసి కార్పొరేట్, అంటే వాళ్ళ పాలసీ కూడా ఏంటంటే కార్పొరేట్ల అభివృద్ధి జరగాలి. ఇదంతా పెట్టుబడిదారి వ్యవస్థ ఏం చెప్తుందంటే, కార్పొరేట్ల అభివృద్ధి జరిగితే, ఇంకా ఫిలసాఫికల్గా చెప్పేది ఏంటంటే, కార్పొరేట్లు అభివృద్ధి చెందితే దాని అభివృద్ధి పర్కులేట్ అవుతుంది, కింది వరకు అభివృద్ధి చెందుతుంది అని. అట్లా కాదు కదా. ఇవాళ November 26 సావరిన్ సెక్యులర్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కదా. క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని ఎక్కడ రాసుకోలే. నువ్వు క్యాపిటలిస్టిక్ కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు? ఇది క్యాపిటలిస్టిక్ కనుక ఈ ఆపరేషన్ కగార్లు ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు. ఈ ఆపరేషన్లు పెట్టి మావోయిస్టులు లేకుండా చేయటం, ఆదివాసీలు లేకుండా చేయటం. ఇదిగో ఆ లగచర్లలో భూములన్నీ గుంజుకున్నారు. ఎవరి భూములు అవి? గిరిజనుల భూములు. ఈ పాలకులు భారతదేశ ఎప్పుడో బాగుపడు వాళ్ళకున్నుంటే, ఈ భారతదేశ పాలకులు దళిత, బహుజన, పేద వర్గాలకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఇవి. ఆ ప్రజాప్రభుత్వాలు ఏర్పడేంత వరకు ఈ పరిస్థితి అట్లాగే ఉంటుంది. కనుక కేవలం దాని మీద, సహజ సంపద మీద కన్నేసినందుకు అభివృద్ధి నమూనా మొత్తం మారిపోయింది కదా. అక్కడ నిజంగా బాక్సైట్ ఉందంటారా? అంతటా బాక్సైట్ ఉంది. ఆ మైలారం అనే గ్రామంలో, నాగర్ కర్నూలు జిల్లా మైలారం అనే గ్రామంలో ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట కింద ప్రజలు ఉన్నారు. ఆ గుట్ట కడుపులో ఏదో గ్రానైట్ ఉందట. దాన్ని తోకపోవటానికి ఒక పెట్టుబడిదారుడు వచ్చిండు. ప్రజలు ఎదిరిచ్చిండు. ప్రజలు పోయి అడ్డుకుంటే ఆగిపోయింది కొంతకాలం. మళ్ళా అదే పెట్టుబడిదారుడు బలం పుంజుకొని 100 కొద్ది పోలీసులను దింపి పోలీస్ పహారాలో గుట్ట ఇవాళ పోతుంది. గుట్ట వాళ్ళ గుండెకాయ. గుట్టలో ఉన్న చెట్లు, పండ్లు, పలహారాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉంది, కాకతీయ రాజులు కట్టిన శివాలయం ఉంది, పక్కల చెరువు ఉంది, చుట్టుపక్కల గ్రామాల మేకలు, గొర్రెలు అన్నిటికీ ఫలాలు ఇస్తుంది. సీతాఫలాలు ఉన్నాయి, మన జాతీయ పక్షి అవి ఉన్నాయి. ఏంటవి? నెమళ్ళు ఉన్నాయి. పొద్దున్న లేచి సౌండ్ వినబడితే నెమళ్ళు అరుస్తుంటే ఆ బ్యూటిఫికేషన్ మొత్తం దెబ్బతినిపోయి ఇవాళ ఆయన తవ్వుతున్న సౌండ్స్కు సంటి పిల్లలు గద్దున ఉలికి పడుతున్నారు. మహిళలు గర్భస్రావాలు పోతున్నాయి. ఏంటి ఈ డెవలప్మెంటు? ఇదేం మోడల్ ఆఫ్ డెవలప్మెంటు? దేశం గర్భంలో ఖనిజ సంపద మీరు అన్నట్టుగా నిండుగా ఉంది కనుక దాంతో మన దేశానికి పనికిరా. ప్రభుత్వాలకు కమిషన్ రావాలి. ప్రభుత్వాలు అంటేనే కమిషన్ ఏజెంట్స్. ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా కమిషన్ ఏజెంట్స్.
కనుక వాళ్ళకు వచ్చేటి వాళ్ళు జేబులు వేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్తున్న ఆ గుట్ట ఏదైతుందో అది చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తారు. అసలు లీజ్కి ఇస్తారు కదా, లీజ్ అంటే ఏంది, గవర్నమెంట్కి ఎంత వస్తుంది, అంత వస్తుంది. అవునబ్బా, నిజంగా గవర్నమెంట్ దాన్ని పైకి తీసి అసలు ఎకనామిక్స్ ఏం చెప్తుంది, అందుకే చెప్తున్నా డెవలప్మెంట్ మోడలే మారిపోయింది. ఇది నువ్వు అనుసరిస్తున్న మోడలు ఏ ఎకనామిక్స్ చెప్పింది కాదు, ఏ ఎకనామిక్స్ బుక్కుల్లో ఉన్న నమూనా కాదు, ఇదంతా కార్పొరేట్లు ఇస్తున్న నమూనా. దీన్ని వెలికి తీయాలి, కార్పొరేట్లకు అప్పచెప్పాలి. అట్లా కాదు. ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే వెలికి తీసి నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వస్తువును ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ ఇతోధికంగా వస్తే మనం ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయొచ్చు. నువ్వు లీజుకి ఇస్తున్నావుగా, 104 MOUలు ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ లీజులే. మైలారం గుట్ట లీజుకి ఇచ్చేసిండు శశికుమార్ అనే వ్యక్తికి. ఆయన గవర్నమెంట్కు కట్టే ఫీజు కట్టిండు, వచ్చిన సంపద అంతా ఆయనదే. ఏ దేశానికైనా ఒక్కని డెవలప్మెంట్ కోసం ఒక్కని డెవలప్మెంట్ కోసం గ్రామమే చిన్న భిన్నమైపోతుంది. సార్, రీసెంట్గా ఒక వార్త చూశాను, మూలవాసి బచావ్ మంచ్ని బ్యాన్ చేశారని. ఎందుకంటారు? అక్టోబర్ 2021లో తెలంగాణలో ఉన్న 16 సంఘాలను బ్యాన్ చేసిండు. 16 సంఘాలు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా శాంతియుతంగా సమస్యలను ముందు పెట్టే సంస్థలు ఇవి. బ్యాన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏమన్నా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటే చట్టపరంగా శిక్షించు సంస్థనే లేకుండా చేస్తుంటవే. NIA వాళ్ళు సంస్థలందరి మీద కేసులు పెట్టి రెడీగా ఉంచిండ్రు, జైళ్ళకి పంపిండ్రు. 200 మంది మీద కేసులు పెట్టి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఒక 30 మందిని జైలుకు పంపించేసిండ్రు. దీన్నే మనం ఎక్స్టెండ్ చేసి చూస్తే నా మీద కూడా 7 కేసులు పెట్టిండ్రు, ఊపా కేసులు. అదొక ఊపా, మళ్ళా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. అట్లాగే ఛత్తీస్గఢ్లో 2021లో క్యాంపులన్నీ ఎత్తివేయాలని చెప్పి సిలింగేర్లో క్యాంపులు ఎత్తివేయాలని ధర్నా ఇప్పటి వరకు నడుస్తుంది. 4 years అవుతుంది, అది కొనసాగుతుంది. సిలింగేర్ పోరాటం గురించి ఒకసారి చెప్పండి. అది దానికి మూలవాసి బచావ్ మంచ్కు సంబంధం. ఆ సిలింగేరి పోరాటంలో ఉద్భవించిందే మూలవాసి బచావ్ మంచ్. మూలవాసి బచావ్ మంచ్లో ఎంతమంది లేరు, 3 ఏళ్ల సంస్థనే కదా, పీడికేడు మంది లేరు. ఆదివాసీలు ఒకటై వాళ్ళ హక్కుల గురించి క్యాంపులు ఎత్తేయండ్రి, ధర్మబద్ధంగా పోరాడుతున్నారు కదా, క్యాంపులు ఎత్తేయండ్రి, ఈ MOUలు రద్దు చేయండి, ఈ అడవిని నాశనం చేయకండి అడిగితే దాన్ని బ్యాన్ చేసేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిండ్రు. నిన్న కాక మొన్న 2 బాలికలను ఎత్తుకపోయినారు, వాళ్ళ ఆచూకీ ఏంటో తెలియదు. ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. అంతటా కూడా ఇవే ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. సార్, ఒక ఆర్టికల్లో చదివాను, మన ఢిల్లీ రైతు పోరాటం లాగే ఆ స్థాయిలో జరుగుతుంది అక్కడ ఆదివాసీ పోరాటం. నిజంగా అంత పెద్ద స్థాయిలో జరుగుతుంది అంటారా సిలింగేర్ పోరాటం? అంత స్థాయిలో నడుస్తూనే లేదు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు నడిపిస్తున్నారు. ఏంది, ఢిల్లీలో అసలు కంపారిజనే లేదు. రైతుల పోరాటానికి అదొక మోడల్, ప్రపంచానికి ఒక మోడల్ ఇచ్చింది. అది అత్యున్నతమైన పోరాట ఫామ్. అది ఆ పోరాట ఫామ్ని అందుకునే శక్తి కూడా లేని వాళ్ళు ఛత్తీస్గఢ్ ఆదివాసీలు. కాకపోతే శాంతియుతంగా ధర్మబద్ధంగా ప్రజాస్వామికంగా టెంటులు వేసుకొని 2021 మే నుంచి అక్కడ చిన్న డిమాండ్ ఏంటి, ఒకటే డిమాండ్, క్యాంపులను ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో క్యాంపులను ఎత్తివేయాలి. ఒక్క మాట చెప్తాను చూడండి, అంత శాంతియుతంగా చేస్తున్న పోరాటం మీద తుపాకులు ఎత్తి కాలుస్తే ఒక గర్భిణీ మహిళ చనిపోయింది. ఇంత దారుణమైన ఈ ప్రభుత్వాలు హింసాత్మకమైనవని ఎందుకని అంటున్నాం. అది గాంధీ చెప్పిన ఫామే కదా, ఆయన అట్లే కూర్చున్నాడు. ఇంతకు మించిన చట్టబద్ధమైన ఫామ్ ఇంకేమని ఉంటే చెప్పుండ్రి. టెంట్ వేసుకొని కూర్చున్నారు సిలింగేర్లో, దాని మీద కాల్పులు జరిపితే మహిళ చనిపోయింది. అక్కడి నుంచి ఉద్భవించిన మూలవాసి బచావ్ మంచ్ను ఇవాళ బ్యాన్ చేసి ఆ కార్యకర్తలు ఎంత 10ల సంఖ్యలో ఉన్న కార్యకర్తలను తీసుకెళ్ళి జైలు వేస్తే భయకంపితులను చేయాలి. ప్రజలను విచ్చలవిడిగా ఆదివాసులను చంపేస్తుంది, ఆదివాసీ మహిళల మీద అత్యాచారం చేస్తున్నారు, ఆదివాసులను తీసుకెళ్ళి జైలు వేస్తున్నారు, ఆదివాసీ గూడాల మీద దాడులు చేస్తున్నారు. ఎంత భయంకరంగా ఉంది తెలుసా. ఇవాళ మగవాళ్ళు ఇండ్లలో పడుకుంటలేరా. అందుకే చెప్తా మీడియాలను, మీరు ఒక్కసారి అసలు మిమ్మల్ని రానియరు కూడా.
ఎందుకు రానియరు కూడా అడగండి. ఆ మగవాళ్ళందరూ వెళ్ళి అడవిలో పడుకుంటున్నారు. అడవిలో పడుకోవటం వల్ల, రెగ్యులర్గా పడుకోవటం వల్ల ఆ సమాచారం కూడా పోలీసులకు తెలిసి ఆడికి పోయి పట్టుకొని చంపేస్తున్నారు. మొత్తం బిక్కు 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 అని బ్రతుకుతున్నారు ఆ ఛత్తీస్గఢ్లో. ఎప్పుడో ఒకసారి మీకు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్లో ఆదివాసీలు ఇప్పటికే చాలా మన తెలంగాణ ప్రాంతానికి పారిపోయి వచ్చిన ఆ జలగలంచ ఆ గ్రామాలు కూడా వెలిసి ఉన్నాయి. అందరూ పారిపోయేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ఖాళీ ప్రమాదం ఉంది. సార్ ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు మీరు ఎప్పుడు ఫైన్ ఫ్యాక్టరింగ్కి వెళ్తూ ఉంటారు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఎక్కడ సమస్య అయినా కూడా ఈ ఎన్కౌంటర్లు జరిగే చోట అయినా ఇంకే చోట ఫైన్ ఫ్యాక్టరింగ్ వెళ్ళాలంటే అదొక నియమ నిబంధనలు ఉంటాయా? కేవలం ఫలానా సంస్థ వెళ్ళాలి అని మాత్రం ఉంటుందా? అలాంటి వాళ్ళు ఎవడైనా కూడా వెళ్ళొచ్చా? అందుకే చెప్తున్నా, మీడియా వెళ్ళాలని వాళ్ళు కూడా కొన్ని మీడియాలకు ఇన్విటేషన్ కూడా ఇచ్చిండ్రు. పోండి, తెలుస్తుంది. కేవలం మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, పౌర సమాజం, మేధావులు వెళ్ళాలనే లేదు. ఇన్సిడెంటల్గా ఈ సంస్థలు ముందుకెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దామనే దాంతో వెళ్తున్నారు. కానీ ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడ ఏం జరుగుతుంది, ఎంత మారణ హోమం జరుగుతుంది అనేది అసలు ఇట్ ఈస్ యువర్ సోలమన్ ఇమ్మినెంట్ రెస్పాన్సిబిలిటీ అని ఫోర్త్ ఎస్టేట్గా మీ బాధ్యత. మీరు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ప్రాక్టికల్గా తెలుసుకొని రండి. ఎవరైనా పోవచ్చు నిజ నిర్ధారణ చేయడానికి. సత్యాన్వేషణ అనేది ఒకరి హక్కు కాదు, అది ఒకరికి సంబంధించిన అంశం కాదు. అది ఎవరైనా చేయొచ్చు. కనుక పోయి పట్టుకురండి. కానీ మమ్మల్ని అసలు కాలు పెట్టనిస్తలేరు. మేము మొన్న మే 29 నాడు 30 మందిని చంపితే పోతే రానిస్తలేరు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కరికగూడెం రఘునాథ్ పాలెం దగ్గర ఎన్కౌంటర్ జరిగితే అక్కడికి వెళ్ళాం. మమ్మల్ని అశ్వాపురంలో అరెస్ట్ చేశారు, పోనివ్వలేదు. అంటే సత్యాల్ని మేము పోతే ఆ వాస్తవాలను తీసుకొస్తాం, ప్రపంచానికి అంత చెబుతామని భయపడుతుంది రాష్ట్రం. ఈ రాజ్యం చేసే ఈ విషయాలను కనీసం మరి మీలాంటి వాళ్ళన్నా మరి ప్రయత్నం చేసి తీసుకురండి సత్యాలు. ఇంత హననం జరుగుతుంది. 215 మంది 2024 జనవరి 1 నుంచి చనిపోతున్నారు. మరి మీరు ఒక్క ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా. ఈ జనవరి 1, 2024 నాడు 6 నెలల పాప చనిపోయింది. డిఆర్జీ వాళ్ళు కాల్పులు, సిఆర్పి వాళ్ళు, పిఎఫ్ వాళ్ళు కాల్పులు జరిపితే 6 నెలల పాప 6 నెలల భారతదేశంలో 6 నెలల పాప సిఆర్పిఎఫ్ తూటాలకు బలయ్యే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కోణాలు ఏంటి? మరి ఎవరు బయటకు తీయాలి? ఎందుకు బలి అవుతుంది? నిండు జీవితం పోయిందిగా. అది మనకు పట్టదా? మనం హ్యాపీగా కదలకుండా ఉంటే సరిపోతుందా? భద్ర జీవితంగా ఉంటే సరిపోతుందా? ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దీని మీద తిరుగుబాటు రావాలి, హక్కుల చైతన్యం రావాలి. దానికోసం మేము నిరంతరం 51వ సంవత్సరంలో మరింత గట్టిగా పోరాడతాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, ప్రస్తుతం మీ సంఘం చేస్తున్న ఆదివాసుల కోసం మీ సంఘం చేస్తున్న పనులు ఏంటో ఒక్కసారి చెప్పండి. అయితే దీనికి స్పందించాము. జనవరి 1, 2024 అని చెప్పాను కదా. ఇంత పెద్ద మారణహోమం జరుగుతుంటే మన కనీస బాధ్యత ఈ ఆదివాసీలను రక్షించుకునేది. అయితే ఎట్లా అంటే ఆదివాసీలు మన కోసం, వాళ్ళ సొంతం కోసం కాకుండా మొత్తం సమాజం కోసం చేస్తున్నారు. అక్కడ ఛత్తీస్గఢ్లో హస్దేవ్ అడవులు అని ఉన్నాయి. అవన్నీ ఈయనకే అంబానికి ఇచ్చిండ్రు. లక్షల చెట్లు నరికేసిండ్రు. లక్షల చెట్లు నరికేసినాక నీకు ఆక్సిజన్ ఎట్టుకెళ్ళి వస్తుంది? ఆ చెట్లు నరకకుండా, దాని కడుపులో ఉన్న ఆ ఖనిజ సంపద పోకుండా ఈ జంగల్ మాది, జమీన్ మాది, ఈ అడవి మాది, అడవి సంపద మాది అని వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం క్రమంలో ప్రాణాలు అర్పిస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పడం కోసం మే 23న తెలంగాణలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక అని ఒకటి ఏర్పాటైంది. దాని తరఫున చట్టబద్ధంగా ప్రజాసమేతంగా కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కడ జరుగుతున్న అన్యాయాలను మేము చాలా విపులంగా విశదీకరిస్తున్నాం ప్రజలకు. అక్కడి నుంచి కొంచెం ఆలోచన, అయ్యో ఆదివాసీలకు ఇట్లా జరుగుతుందని కొంచెం మేధావి వర్గం ఇటు చూస్తున్నారు. దాంట్లో భాగంగానే మేము ఈ వచ్చే డిసెంబర్ 10, 11వ తేదీల్లో ప్యారేలాల్ భవన్ ఢిల్లీలో పెద్ద ఎత్తున 2 రోజుల సదస్సు నిర్వహిస్తున్నాం. ఆ సదస్సుకు
ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు వక్తలుగా వచ్చి పాల్గొంటున్నారు. కనుక ప్రజలందరూ ఆ డిసెంబర్ మానవ హక్కుల దిన సందర్భంగా జరిగే ఆ సదస్సుకు 2 రోజుల సదస్సుకు పెద్ద ఎత్తున హాజరు కావాలని కూడా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తరఫున పౌర హక్కుల సంఘం మీకు విన్నవించుకుంటుంది. సార్ నా దగ్గర చివరి 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి, మీ మీద ఉన్న కేసు లేదా మీలాంటి వాళ్ళు అనేక మంది ఉన్న కేసు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఈ UAPA చట్టం అనేది అమానవీయమైనది అని మీలాంటి వాళ్ళు అందరికీ అంటున్నారు. ఒక 2-3 కారణాలు చెప్పండి, ఎందుకు అమానవీయమైనది అది? కారణం అంటే ఈ దేశం చాలా గమ్మత్తుగా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. ఉన్నోళ్ళ దేశం ఇది, ఇంకా అత్యంత పేదోళ్ళ దేశం. దాని వెంబడి ఇంకో పరిణామం ఏం జరుగుతుందంటే ఉన్న వాళ్ళే సంపన్నులే అధికారానికి వస్తున్నారు. ఎవరి దగ్గర అయితే ఆ ధనం, ఆ డబ్బు, సంపద ఉంటుందో క్రూరత్వం దాని వెంబడే వస్తుంది. ఈ దేశంలో ఉన్న సంపన్నులందరూ క్రూరులు, ఈ దేశంలో ఉన్న సంపన్నులందరూ పాలకులు అవుతున్నారు. సంపన్నులందరూ క్రూరులు అంటే ఆ రకంగా వచ్చిన పాలకులంతా క్రూరులు అని మేమనటమే కాదు, పార్లమెంట్లో 40% మంది మీద నేరస్తులని కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఆ క్రూరులకి అసలు అన్ఫార్చునేట్ టు సే లైక్ దట్, వాళ్ళకి ఒక నిరంకుశమైన అంతకంటే క్రూరమైన చట్టాలు కావాలి. మేమేం చెప్తున్నాం, హక్కుల సంఘాలు ఉన్నాయి చట్టాలు, CRPC ఉంది, CPC, మస్తు చట్టాలు ఉన్నాయి. అన్ని నేరాలను గమనించే రాసిండ్రు. ఇంకా ఈ చట్టం ఎందుకు? ఈ చట్టం ఆర్టికల్ 19కి వ్యతిరేకంగా అసలు ఎవరి వాయిస్ ఉండొద్దు, ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండొద్దు, ఒక స్పందించే గుణం ఉండొద్దు, విమర్శించే తత్వం ఉండకూడదు అని ఒక ఊపాను తీసుకొచ్చిండ్రు. అదేంటి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం అని తీసుకొచ్చిండ్రు. ఏందది? ఒక సంఘం పెట్టుకొని, ఇప్పుడు పౌర హక్కుల సంఘం ఉంది, మహిళా సంఘం ఉంది, మీరు మీతోటి పర్మిషన్ తీసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా చట్ట వ్యతిరేక కార్యకలాపం ఏంది? నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కనబడని, చూపెట్టని, తాకని ఒక అంశాన్ని తీసుకెళ్ళి కేసులు ఒక్కొక్కరి మీద 10ల కొద్దీ కేసులు పెట్టేసి ఇవాళ జైల్లో వేస్తున్నారు. ఇదంతా దేంది? మేము ఏ నేరాలు చేయమని కూడా వాళ్ళకి తెలుసు, కానీ ఈ పూర్తి కూడా మాట్లాడకూడదు. అయితే చంపేయాలి, లేకపోతే కేసులు పెట్టి జైల్లో వేయాలి. వీళ్ళ పాలసీలు అంటే ఎట్లుంటాయంటే, ఎవరైతే ఒక చైతన్యవంతంగా మాట్లాడతావో వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి, అయితే సంహరించాలి, లేకపోతే సంవీలనం చేసుకోవాలి. అందుకే మనం చూస్తున్నాం, ఎంతోమంది మేము ప్రజా మేధావులని చెప్పుకున్న వాళ్ళందరూ ఆ TRS వచ్చిన తర్వాత అందులో సంలీనం అయిపోయారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఆ మిగిలిన వాళ్ళు అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నారు. సార్ చివరి ప్రశ్న, మనము ఇంటర్వ్యూ మొత్తం ఆదివాసుల జీవితం కేంద్రీకంగా మనం మాట్లాడుకున్నాం కాబట్టి, ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన స్టాన్ స్వామి చనిపోయారు 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. అసలు సాయిబాబా కానీ, పాండు నరవటే కానీ, అసలు దానికి పెద్ద స్టోరీ. ఆ BK-16 అని భీమా కోరేగాం ఆ ఘటనలో 16 మంది మేధావులను, భారతదేశంలో ప్రజా మేధావులు ఉండకూడదు. ఎప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒకటే దేశం, ఒకటే మతం, ఒకటే రాజు, ఒకటే ప్రైమ్ మినిస్టర్ ఉండాలనేది, రాజకీయ పార్టీ ఉండాలని వాళ్ళది. అట్లెందుకు ఉంటుంది? బహుళ సంస్థలు ఉంటాయి, ఈ సమ్మేళనం అని చెప్పేటోళ్ళందరూ ఇంకా వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు. BK-16లో పెట్టి వేస్తున్నారు. సాయిబాబా కేసు ఎక్కడ అరెస్ట్ అయ్యిందో, ఎట్లా అరెస్ట్ అయ్యిందో మీకు తెలుసా? ఒక హైరే అని ఈ మహారాష్ట్రలో మనకు దగ్గరలో ఒక దొంగతనం కేసు జరుగుతుంది. అంటే అంతా ట్రంకేటెడ్. దొంగతనం కేసులో ప్రోబ్ చేసుకుంటూ, విచారణ చేసుకుంటూ సాయిబాబా క్వార్టర్లో తేలుతారు. సాయిబాబా క్వార్టర్లో దొంగతనం కేసులో వెతికితే ఆయన కంప్యూటర్లో నక్సలైట్లకు సంబంధాలు ఉన్నాయని తేలినాయంట. తీసుకెళ్ళి జైల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళిండ్రు. అరెస్ట్ కూడా ఏం చేస్తారు, 41A నోటీస్ ఇవ్వాలి. అట్లా కాదు, యూనివర్సిటీ నుంచి వస్తుంటే ఆయన కారు మీద దాడి చేసి దొంగను పట్టుకపోయినట్టుగా
పట్టుకపోయిండ్రు. తీరా చూస్తే కంప్యూటర్ దొరికిన సమాచారం ఏంటంటే అందరు చూసే ఉంటారు, ఎక్కడి నుంచో హ్యాక్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా అందులో పెట్టిండ్రు. బేసికల్గా ఏంది, అటువంటి కంప్యూటర్ గ్యాడ్గెట్లో ఉన్న ఆ సమాచారం కోర్టు చెల్లనేరదు. కానీ ఆ జడ్జి ఇదే అద్భుతంగా భావించేసి ఈయనకు జీవిత ఖైదు వేస్తున్నా, నా చేతులు కట్టివేయబడ్డాయి, ఈయనకు జీవిత ఖైదు వేస్తున్నా, లేకపోతే ఈయనకు ఉరి శిక్ష వేయాలన్న అనే జడ్జిమెంట్లో రాసిండు 800 పేజీలో. ఇట్లా ఉన్నాయి. ఆ వరవడిలో పాండు నరోటే అనే ఆదివాసి వైద్యం అందక చనిపోయాడు. మీరు చెప్తున్న స్టాన్ స్వామి 84 ఏళ్ళ వృద్ధుడు, ఆయనకు పార్కిన్సన్ డిసీజ్ ఉంటుంది, చేతులు వణుకుతుంటాయి, ఇట్లా గ్లాసు పట్టుకొని ఇట్లా తాగలేడు, లిక్విడ్సే ఆయన తాగేటి, అన్నం తినలేడు. ఎంత క్రూరత్వం అంటే స్టేటు, ఆయన స్ట్రా కావాలని, లిక్విడ్ను తాగాలి కదా, స్ట్రా కావాలని కోర్టులో వేస్తే స్ట్రా ఇవ్వటానికి నిరాకరించింది. తేల్చలేదు. అది తేల్చక ఎంతసేపు స్ట్రా ఇవ్వటం, ఎంతసేపు జైలరే ఇవ్వచ్చుగా, ఇవ్వలేదు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన నాటికి ఈయన హాస్పిటల్లో చనిపోయాడు. అంటే ఈ హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్తూనే ఉన్నాం. సాయిబాబా సహజంగా చనిపోలే, రాజ్యం చేసిన క్రూరత్వం వల్ల సాయిబాబా చనిపోయాడు. పాండు నరోటే కానీ, సాయిబాబా బయటకు వచ్చిన తర్వాత చనిపోయాడు కదా, జైల్లో చనిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత చనిపోయిన మాట వాస్తవమే, కానీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చనిపోయాడు. జైల్లో నుంచి రోగాలు తెచ్చుకున్న తర్వాత చనిపోయాడు. జైల్లో రోగాలు ఎట్లా వచ్చినాయి, ప్రభుత్వం జైలు అధికారులు సరైన సమయంలో వైద్యం అందించలేదు కనుక చనిపోయాడు. అసలు జైలుకి ఎందుకు పోయిండు, నేరం చేయకుండానే జైలుకి పోయిండు కనుక ఆ నేరానికి బాధ్యత ప్రభుత్వానికి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్కి వచ్చినందుకు, మాట్లాడినందుకు థ్యాంక్ యూ.